నిన్న జరిగిన జోగి రమేష్ గారి ఇంటిపైన టీడీపీ కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్ని తీసుకుని వచ్చి దాడి చేయటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనుషులు మగవాళ్ళు లేని సమయంలో, జోగి రమేష్ గారు లేని సమయంలో ఇంటికి వచ్చి దాడి చేయటం అనేది అది ఒక పిరికి బొంద పనిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మగాళ్ళు లేని టైంలో ఇళ్ళకు వచ్చి గొడవ చేసేవాళ్ళని మనకు భాషలో ఏమంటారనేది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఎందుకంటే ఇలా చేసి వికృత ఆనందం పొందుతూ వికృత చేష్టలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలయ్యేటట్లు చేస్తున్న ఈ కూటమి నాయకులు రాబోయే తరానికి, భావి తరాలకు ఏమి నేర్పదలుచుకున్నారనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు వేసిన ఈ వృక్షమే రేపు నీ పార్టీని నిన్ను దహించి వేస్తుందని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనము ఒక మంచి దారిలో వెళ్తే రేపు మన పిల్లలు ఒక మంచి దారిలో వెళ్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మంత్రి అయి ఉండి మీరు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఎలా ఉందని చెప్పేసి మీకు మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ దోపిడీలు, ఈ దొమ్మీలు, ఈ అరెస్టులు అనేది ఈ సంవత్సరాలు పూర్తయిన కూడా ఇంతవరకు ఆపకుండా మీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అదే నడిపిస్తూ మీరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, అలాగే కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, అలాగే సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మీకు మీ కూటమి ప్రభుత్వానికి ఏదైనా చెప్తే, ఏదైనా వింటే, ఏదైనా మీ ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టేస్తారు.